నమస్తే అండి. ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం అనేది ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ ధ్వజస్తంభానికి మొక్కి అక్కడ దీపారాధన చేసి ఆ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి కానీ మనం దేవాలయంలోకి వెళ్ళాం. అసలు ఈ ధ్వజస్తంభం అనేది ప్రతి హిందూ దేవాలయం ముందు ఎందుకు ఉంటుంది? ధ్వజస్తంభంకి అసలు ఏమన్నా చరిత్ర ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ధ్వజస్తంభం అనేది ఒక రాజు యొక్క త్యాగ నిరతికి నిదర్శనం. పూర్వం ధర్మరాజు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అశ్వమేధ యాగం తలపెడతాడు. ఆ యాగాశ్వం ఏ ఏ రాజ్యాలకైతే వెళ్తుందో ఆ రాజ్యాలన్నీ కురు వంశానికి సామంత రాజ్యాలుగా ఉండాల్సి వస్తుంది. అయితే అట్లా వెళ్తున్న ఆ అశ్వాన్ని ఏదో కొన్ని రాజ్యాల్లో ఉన్న రాజులు తప్ప ఎవరు ఆ అశ్వాన్ని బంధించడానికి సాహసం చేయరు. వాళ్ళంతా ధర్మరాజు యొక్క ధర్మ నిరతిని అర్థం చేసుకొని, ధర్మ పరిపాలనని అర్థం చేసుకొని, మేము ధర్మరాజు దగ్గర సామంతరాజులుగా ఉన్నా పర్వాలేదు, మమ్మల్ని మంచిగానే చూసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళెవరూ ఆ యాగాశ్వాన్ని బంధించరు. అలా వెళ్తున్న యాగాశ్వం ఒక చోట మణిపుర రాజ్యానికి వెళ్తుంది. అప్పుడు మణిపుర రాజ్యంలో రాజు అయిన మయూరధ్వజుడు ఆ మణిపుర రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించే సమయంలో మయూరధ్వజుని కుమారుడు అయిన తామ్రధ్వజుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి కూడా ధర్మరాజు ధర్మపాలన పైన నమ్మకం ఉంటుంది, కానీ రాజు అనేవాడు ఓటమిని అంగీకరించకూడదు, పోరాడకుండా అని ఆ యాగాశ్వాన్ని బంధిస్తాడు. ఇది తెలుసుకున్న పాండవ సైన్యం అంతా వెళ్ళి ఆ మణిపుర రాజ్యం పైన దండయాత్ర చేస్తారు. అయితే ఆ దండయాత్రలో తామ్రధ్వజుడే గెలుస్తాడు. ఈ విషయం గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బావా ఇలా జరిగింది ఏంటి? అసలు నాకు ఓటమి అనేదే ఉండదు కదా, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ఆ తామ్రధ్వజుడు ఆ మయూరధ్వజుడు ఇద్దరు నా భక్తులు, వాళ్ళకి ఓటమి అనేది ఎప్పటికీ ఉండదు. మనం వాళ్ళని ఓడించాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి నేను చెప్పిన ఉపాయాన్ని ఒకదాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనము యాగాశ్వాన్ని వెనక్కి తీసుకోవచ్చు, యుద్ధంలో గెలవచ్చు అని చెప్తాడు. అయితే చెప్పు బావా, నువ్వు చెప్పిన విధంగానే నేను చేస్తాను అని ధర్మరాజు చెప్తాడు. అయితే వెంటనే ధర్మరాజు శ్రీకృష్ణుడు ఇద్దరు బ్రాహ్మణులుగా రూపం మార్చుకొని మణిపుర రాజ్యానికి వెళ్తారు. అక్కడ తామ్రధ్వజుడిని కలుస్తాడు. అయితే బ్రాహ్మణులుగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి తామ్రధ్వజుడు గుర్తుపట్టాడు. బ్రాహ్మణులు అనుకొని వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ, బ్రాహ్మణోత్తములారా, ఎందుకు మీరు మా రాజ్యానికి వచ్చారు? ఏమైనా పని ఉందా? మీకు నేనేమన్నా సహాయం చేయగలనా అని అడుగుతాడు. అయితే దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, నీ మర్యాదలు ముందు పక్కన పెట్టు. ఇతడు కుమారుణ్ణి మేము అడవి గుండా వస్తుంటే ఇతని కుమారుణ్ణి పులి పట్టుకుంది. మేము పులి దగ్గరికి వెళ్ళి ఇతని కుమారుణ్ణి ఇవ్వమని అడగా తామ్రధ్వజుని సగం శరీరాన్ని సమానంగా తీసుకొని వచ్చి ఇస్తే అప్పుడు ఇతడి కుమారుణ్ణి ఇస్తా అని చెప్పింది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాం. మీ శరీరంలో సగం భాగం మాకు కావాలి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అయ్యో, దానికేముంది, ఖచ్చితంగా నా శరీరంలో సగం భాగాన్ని ఇస్తాను. ఈ శరీరం వృధాగా పోతుందని ఎన్నోసార్లు బాధపడ్డాను. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే ఆనందం ఏముంది అని తొణకకుండా బెనకకుండా తన శరీరాన్ని సగానికి కొయ్యమని చెప్పి అక్కడున్న సేవకులకి ఆజ్ఞ జారీ చేస్తాడు. అతను కూర్చొని తన శరీరాన్ని సగానికి సేవకులు కట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అతని ఎడమ కంటి నుంచి నీరు వస్తుంది. అది గమనించిన ధర్మరాజు, నీకు నీ శరీరాన్ని దానం చేయడం ఇష్టం లేదేమో, ఇష్టం లేకుండా ఇచ్చిన దానం చెల్లదు కదా, మాకు ఈ దానం వద్దు అని చెప్తాడు. అయితే దానికి తామ్రధ్వజుడు ఇలా చెప్తాడు, నేను ఏడుస్తుంది దానం చేయడం ఇష్టం లేకనో నేను ఇప్పుడు చనిపోతానో అని కాదు, నా శరీరంలో కుడి భాగం మాత్రమే ఉపయోగం అవుతుంది, ఎడమ భాగం వృధాగా పోతుంది, అందుకు ఎడమ కన్ను ఏడుస్తుంది అని చెప్తాడు. అది విన్న వెంటనే శ్రీకృష్ణుడు తన నిజ రూపంలోకి వచ్చి తామ్రధ్వజుడికి దర్శనమిస్తాడు. ఈ తామ్రధ్వజుడి యొక్క ధర్మ నిరతిని, త్యాగ బుద్ధిని ధర్మరాజుకు చూపించడానికి మాత్రమే శ్రీకృష్ణుడు ఇలా ఈ విధంగా ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తామ్రధ్వజుడి దగ్గరికి వచ్చి ధర్మరాజుకి తామ్రధ్వజుడి మంచి లక్షణాలను చూపిస్తాడు. అయితే నిజ రూపంలోకి వచ్చిన శ్రీకృష్ణుని చూసిన తామ్రధ్వజుడు వెంటనే నమస్కారం చేసుకుంటాడు.
తర్వాత తామ్రధ్వజుణ్ణి పూర్తిగా స్వస్థపరిచిన శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ మంచి లక్షణాలతోటి నీ ధర్మనిరతోటి నన్ను మెప్పించావు అని అడుగుతాడు. వెంటనే తామ్రధ్వజుడు, శ్రీకృష్ణ, జీవితాంతం ఈ శరీరం పడిపోయినా సరే తరతరాల వరకు నేను నిన్ను చూస్తూనే ఉండాలి, అలాంటి వరం ఇవ్వు అని అడుగుతాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో, ఎక్కడైతే గుళ్ళుంటాయో ప్రతి గుడి ముందు ఒక ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు నీ రూపంగా. వచ్చిన ప్రతి భక్తులు మొదట నీకు దండం పెట్టుకొని నీకు దీపారాధన చేసి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే గుడిలో ఉన్న దేవతామూర్తిని దర్శించుకుంటారు. ఆ విధంగా దేవతల కంటే ముందు కూడా నీకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు అని వరం ఇస్తాడు. ఈ విధంగా మనం గుడికెళ్ళిన ప్రతిసారి కూడా తామ్రధ్వజుని ప్రతిరూపమైన ధ్వజస్తంభానికి దండం పెట్టిన తర్వాతే గుడి లోపలికి అడుగు పెడతాం.